ప్రయత్నము నేను చేయబోతున్నాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందించాలనే ఆలోచనతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఆలోచించి మొదటి విడతగా 28 స్కూల్స్, రెండవ విడతగా 26 స్కూల్స్, మొత్తం 54 స్కూల్స్ మంజూరు ఇచ్చింది. అందులో మొదటి విడతగా వచ్చిన 28 స్కూల్స్లలో 28 నియోజకవర్గాలకు కేటాయించిన స్కూల్స్లలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. అది అక్టోబర్ 2024 నాడు మంజూరైంది. దీనిలో 4 గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 4 గురుకుల పాఠశాలలు ఒకే కాంప్లెక్స్లో ఉండే విధంగా దాదాపు 200 కోట్ల రూపాయలతోని దీన్ని నిర్మాణం చేయబోతున్నాం. జఫర్గఢ్ మండలం కోనాయచలం గ్రామ శివారులో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిపాదనలు పంపించాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రెండవది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని స్టేషన్ గన్పూర్ కేంద్రంలో 100 బెడ్ హాస్పిటల్ కావాలని డిమాండ్ చేసినప్పుడు వరంగల్లో మెడికల్ కాలేజ్ ఉంది, కొత్తగా జనగాంలో కూడా మెడికల్ కాలేజ్ ఉంది, అటు 25 కిలోమీటర్లు ఇటు 25 కిలోమీటర్లు మాత్రమే ఉంది, మీకు 100 బెడ్ హాస్పిటల్ అవసరం లేదనే ప్రస్తావన వచ్చింది. ఆ పరిస్థితులలో నేను ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి, మాది ఎస్సీ నియోజకవర్గం, పేద వర్గాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం, ఎస్సీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం, తప్పకుండా మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలని వారిని ఒప్పించి 100 బెడ్ హాస్పిటల్ మంజూరి కొరకు వారిని అనేక పర్యాయాలు కలిసి మంజూరు తెచ్చుకోవడం జరిగింది. దానికంటే ముందు నేషనల్ హైవేకి ఆనుకొని స్టేషన్ గన్పూర్ కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు 4 ఎకరాల భూమి కొనుగోలు చేసి వాళ్ళకి గిఫ్ట్ డీడ్గా ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలుగా ఆర్టీసీ వాళ్ళు ఏ రకమైన కార్యక్రమాలు అక్కడ చేపట్టలేదు. ఆ 4 ఎకరాల భూమిని 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి బదలాయించాలని కోరినప్పుడు ఆర్టీసీ వాళ్ళు అది మా విధానం కాదు, ఎక్కడ మేము ఆర్టీసీ భూములను ఇతర సంస్థలకు ఇవ్వడం లేదన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ 4 ఎకరాల భూమిని కూడా 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి బదలాయిస్తూ నవంబర్ 2024లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం కొరకు జనవరి 2025 నాడు 45,50,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టరే కాకుండా రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా అయింది. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు, అద్దె భవనాలలో ఉంటున్నారు. ఒక ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ కావాలని నేను అడిగాను. ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది తెలంగాణలో ఎక్కడ లేదు. 22 కార్యాలయాలు, దాదాపుగా 22 కార్యాలయాలు ఒకే కాంప్లెక్స్లో ఉండే విధంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి, ఉమెన్కి సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అన్ని శాఖలు ఒకే ఆఫీస్ కాంప్లెక్స్లో ఉండే విధంగా 50,000 ఎస్ఎఫ్టీతోని 26 కోట్ల రూపాయలతోని
ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరైంది. టెండర్లు పిలిచిండ్లు. రేపో మాపో అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న స్టేషన్ గన్పూరు, వర్ధనపేట, పాలకుర్తి, జనగామ, చేర్యాల ప్రాంతాలకు సాగునీరు అందించాలనే ఆలోచనతోని ప్రతి సంవత్సరం గురయ్యే ఈ కరువు ప్రాంతాలకు గోదావరి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతోనే దేవాదుల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసి మొదటి దశ పనులు ఫస్ట్ ఫేజ్ పనులను 2003లోనే ప్రారంభించడం జరిగింది. ఆ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాలలో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కూడా రిజర్వాయర్ల ద్వారా, చెరువుల ద్వారా, కుంటల ద్వారా, కాలువల ద్వారా 60,000-70,000 ఎకరాల కంటే ఎక్కువ సాగునీరు అందడం లేదు. అవన్నీ కూడా కారణాలు ఏంటి తెలుసుకొని 4-5 సార్లు సమీక్షలు చేసి స్వయంగా మంత్రి గారిని దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి తీసుకొచ్చి వారితో సమీక్ష చేయించి సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకువెళ్ళి అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయించాలనే ఉద్దేశంతో పనులు టేకప్ చేయడం జరిగింది. దానికి గాను ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేటకు పోయే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అది సీసీ లైనింగ్ లేకపోవడం వలన ప్రతి సంవత్సరం అది కాలువ మట్టితోని పూడకపోతున్నది. చివరికంటూ నీళ్లు వెళ్ళడం లేదు. ప్రతిసారి పూడిక తీయడం కష్టంగా ఉంటున్నది. డీప్ కట్స్ ఉన్నాయని చెప్పి వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు దానికి సీసీ లైనింగ్కు మంజూరు వచ్చింది. 148,76,00,000 రూపాయలతోని సీసీ లైనింగు మంజూరైంది. ఆ సీసీ లైనింగ్ కనుక కంప్లీట్ అయితే ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నేరుగా నవాబ్పేట రిజర్వాయర్కు నీళ్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. గణపురం రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్ మధ్య ఉన్న పంట పొలాలకు సాగునీరు అందిస్తూనే నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని గుండాల, మోత్కూరు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించవచ్చు. దేవరుప్పుల మండలానికి కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఆ పనులకు మంజూరు వచ్చింది నవంబర్ 2024. తర్వాత నవంబర్ 2024 నాడే 17 నవంబర్ 2024 నాడు గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం 25-26 నుంచి డిగ్రీ కళాశాల గన్పూర్లో ప్రారంభించే విధంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ జూన్ జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సంవత్సరము 2025 జూన్ జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ప్రస్తుతము ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ డిగ్రీ కళాశాల క్లాసెస్ను ప్రారంభించాలని నిర్ణయించాం. భవన నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు మంజూరైంది. అది కూడా టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తాం. అది కాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 53 కోట్ల రూపాయలు రోడ్లకు మంజూరైనాయి. ఒకసారి 15 కోట్లు, మరొకసారి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద 15 కోట్లు, అదేవిధంగా ఎంఆర్ఆర్ కింద 23 కోట్లు, మొత్తంగా 53 కోట్ల రూపాయలు మనకు పంచాయతీరాజ్ కింద మంజూరైనాయి. మన ఎన్పిడిసిఎల్ కింద మాకు
గణపురం డివిజన్ కేంద్రమైంది. డిఈ ఆఫీస్ గణపురంలో ఉంటుంది, కానీ వాళ్ళకు పక్కా భవనం లేదు. అక్కడ ఆఫీసు నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేయించుకోవడమే కాకుండా కొత్తగా 3 సబ్ స్టేషన్లు, ఒకటి కుర్చపల్లిలో, రెండవది సాగరములో, మూడవది కొండాపురంలో 3 33/11 kV సబ్ స్టేషన్స్ కూడా మంజూరైనాయి. మొత్తంగా ఎన్పిడిసిఎల్ ద్వారా ఒక ₹10 కోట్ల మంజూరు వచ్చింది. దానికి తోడుగా వేలేరు మండలంలోని పీచర గ్రామంలో కొత్తగా 220/132 kV సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నది. ఈ 220/132 kV సబ్ స్టేషన్ నిర్మాణం కనుక జరిగితే దాదాపు తరిగొప్పుల, నర్మెట్ట, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, చిలుపూర్ ఈ 6 మండలాలలో ఉన్న సబ్ స్టేషన్స్కు ఈ 220 kV సబ్ స్టేషన్ నుంచి పవర్ సప్లై ఉంటుంది. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా పోతుంది. ఈ 220 kV సబ్ స్టేషన్ గత ప్రభుత్వంలోనే మంజూరైంది. పనులు మధ్యస్థంగా ఆగిపోయినాయి. నేను వచ్చిన తర్వాత 2 సార్లు దీనిపైన సమీక్ష చేసిన, పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. 31 మార్చ్ 2025 లోపట ఈ 220 kV సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయించి రైతాంగానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కుడా ద్వారా, ఎస్డిఎఫ్ ద్వారా, ప్రత్యేకించి ఈజీఎస్ ద్వారా దాదాపుగా ₹25 కోట్ల వరకు వివిధ అభివృద్ధి పనులకు మంజూరు ఇప్పించుకోవడం జరిగింది. మా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. మొన్న ఈ కార్యక్రమము లాంచింగ్ చేసిన జనవరి 26వ తారీఖు నాడు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాకు ఇంకా అదనంగా ఇండ్లు కావాలని అడిగినప్పుడు వారు ఇంకొక 1500 ఇండ్లు అదనంగా ఇస్తా అన్నారు. మొత్తంగా నియోజకవర్గానికి 5000 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది, వస్తాయి. 5000 ఇండ్లు అంటే ఇంటూ 5 లక్షల చొప్పున ₹250 కోట్లతో సమానం. పేద వర్గాలకు గ్రామ సభల ద్వారా పారదర్శకంగా గుర్తింపు పొందిన లబ్ధిదారులకు, స్వంత ఇంటి జాగా ఉండి ఇల్లు లేని వాళ్లకు రాజకీయాలకు అతీతంగా ఈ 5000 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తోడుగా ఇంకా పంచాయతీ రాజు నుండి ఒక 80 కోట్ల రోడ్ల ప్రతిపాదనలు పెట్టాం. R&B నుంచి ఒక 120 కోట్ల రూపాయల రోడ్ల ప్రతిపాదనలు పెట్టాం. ఇవి కూడా త్వరలో మంజూరయ్యే అవకాశం ఉన్నది. వీటికి తోడుగా మాకు నియోజకవర్గంలో చిలుపూరు, వేలేరు 2 కూడా కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ 2 మండల కేంద్రాలలో కూడా మండల కాంప్లెక్స్ కావాలని ప్రతిపాదన పెట్టాం. అదేవిధంగా